కొయ్య గుర్రం. ఒకనాడు ఒక వడ్రంగి ఒక కమ్మరి వాదించుకున్నారు. నేను నీకంటే నేర్పరిని అన్నాడు వడ్రంగి. అదేమన్నమాట, నేను నీకంటే ఎన్నో రెట్లు నేర్పరిని అన్నాడు కమ్మరి. ఈ విధంగా వాళ్ళు ఎంతసేపు వాదించుకుని కూడా ఎటూ తేల్చుకోలేకపోయారు. అందుచేత వాళ్ళు రాజుగారిని అడిగి ఎవరు నేర్పరైంది తేల్చుకుందామని అనుకున్నారు. రాజు వాళ్ళిద్దరినీ చూసి ఏం పని మీద వచ్చారు అని అడిగాడు. వడ్రంగి ఈ విధంగా చెప్పాడు. అయ్యా, నేను వడ్రంగిని. నా పనితనంతో ఎన్నో చిత్ర విచిత్రమైన వస్తువులు తయారు చేసి ఉన్నాను. కానీ ఈ కమ్మరి నాకన్నా తాను ఎక్కువ నేర్పరితనం గలవాడినని వాదిస్తున్నాడు. నా పనితనం చూసిన వాళ్లంతా నన్ను 1000 నోళ్ల పొగుడుతారు. అయినా ఈ వడ్రంగి నాకన్నా తెలివిగలవాడినని అంటున్నాడు అన్నాడు కమ్మరి. మహారాజా, మా ఇద్దరిలోనూ ఎవరి పనితనం గొప్పదో తమరే తేల్చాలి అని ఇద్దరు రాజును వేడుకున్నారు. తీర్పు ఎలా చెప్పాలో రాజుకు తోచలేదు. మీ ఇద్దరి పనితనము మేము చూడలేదు. అలాంటప్పుడు మీ ఇద్దరిలో ఎవరు నిపుణులో ఎలా తేల్చటం? మీరిద్దరూ వెళ్లి చెరువొక వస్తువు తయారు చేసి 10 రోజుల్లో తిరిగి రండి. మీరు తయారు చేసిన వస్తువులను పరిశీలించి మీలో ఎవరి పనితనం హెచ్చో నిర్ణయిస్తాము అన్నాడు ఆయన. వడ్రంగి కమ్మరి రాజుగారి వద్ద సెలవు తీసుకుని తమ తమ ఇళ్లకు వెళ్లిపోయి పని ప్రారంభించారు. 10వ రోజున కమ్మరి ఒక ఇనుప చేపను తయారు చేసి తెచ్చి రాజుగారికి సమర్పించాడు. ఇదెందుకు పనికి వస్తుంది అని రాజు అడిగాడు. ఈ చేప మీద 1,00,000 ధాన్యపు బస్తాలు వేసినప్పటికీ నీటిలో మునగకుండా సముద్రంలో తేలిపోతుంది అన్నాడు కమ్మరి. ఈ మాట వినేసరికి రాజుకు నవ్వొచ్చింది. కమ్మరి వట్టి మూఢుడని, అవివేకంగా ప్రగల్భాలు పలుకుతున్నాడని ఆయన అనుకున్నాడు. ఆయన తన మనుషులతో ఈ చేపను సముద్రంలో ఉంచి దీనిపైన 1,00,000 బస్తాల ధాన్యం పెట్టి ఇది తేలిపోతుందేమో చూడండి అన్నాడు. రాజభటులు ఆ చేపను సముద్రంలో ఉంచి దానిపైన 1,00,000 ధాన్యం బస్తాలు ఎక్కించారు. చిత్రంగా ఆ ఇనప చేప సముద్రం మీద ఈదుతూ కదిలింది. రాజు కమ్మరి నేర్పరితనాన్ని ఎంతో మెచ్చుకుని అతన్ని తన నగరంలో ఒక వీధికి పెద్దగా నియమించాడు. ఈ లోపల వడ్రంగి కొయ్యతో ఒక గుర్రాన్ని చేసి పట్టుకొచ్చాడు. దాన్ని చూడగానే రాజుకు నిరుత్సాహం కలిగింది. ఇదేమిటి, చిన్నపిల్లలు ఆడుకునే వస్తువు చేసి తెచ్చావు? దీన్ని కమ్మరి చేసిన ఇనప చేపతో పోటీ పెడదామనేనా నీ ఉద్దేశం అని రాజు వడ్రంగిని అడిగాడు. మహారాజా, రెంటికి పోలికేమిటి? దీని ముందు ఆ ఇనప చేప ఏ పాటిది? ఈ వరుసగా ఉన్న 26 మరలు చిత్తగించండి. వీటిలో మొదటిది వదులు చేస్తే చాలు, గుర్రం గాలిలోకి ఎగురుతుంది. ఆ తర్వాత ఒక్కొక్క మరే వదులు చేసిన కొద్దీ గుర్రం వేగం హెచ్చిపోతుంది. అన్ని మరలు వదులు చేస్తే ఇది వాయువేగాన్ని మించి ఎగురుతుంది. దీన్ని ఎక్కిన వాళ్ళు ఆకాశంలో సంచరించటమే గాక అతి సులువుగా ప్రపంచమంతా చుట్టి రావచ్చు అన్నాడు వడ్రంగి. వడ్రంగి ఈ మాటలు అంటూ ఉండగా రాజుగారి ఆఖరి కొడుకు అక్కడికి వచ్చాడు. ఎగిరే గుర్రమన్న మాట వింటేనే వాడికి ఎక్కడ లేని ఉత్సాహము పుట్టుకొచ్చింది. ఆకాశంలో ఎగురుతూ కిందికి చూస్తే ప్రపంచం కనిపించటం ఎంత సరదాగా ఉంటుందో కదా అనుకున్నాడు వాడు. ఆ గుర్రం మీద ఎక్కి ఒక షికారు తిరిగి రావటానికి అనుమతి ఇవ్వమని వాడు తండ్రిని బతిమాలాడు. ఇంకా నయం, అసలు అది ఎగురుతుందో లేదో ఎవరు చూశారు? ఒకవేళ ఎగిరినట్టు ఎగిరి కింద పడిపోతే ఏం కాను అని రాజు కొడుకును మందలించాడు. వడ్రంగి రాజుగారి మాటకు అడ్డు వచ్చి, మహారాజా, మీకు అలాంటి అపోహ వద్దనే వద్దు. ఏ పరిస్థితిలోనూ ఈ గుర్రం కింద పడి ప్రమాదం జరగదు అన్నాడు. రాజకుమారుడు తండ్రి దగ్గర మారాన్ చేయటం మానలేదు. తండ్రికి వాడంటే గారాబం, అందుచేత వాడి మాట తీసేయలేక చివరకు ఒప్పుకున్నాడు. ఆయన రాజకుమారుడితో, మరీ వేగంగా వెళ్ళకు సుమా, 1 మర మాత్రమే వదులు చెయ్యి అన్నాడు. రాజకుమారుడు అందుకు ఒప్పుకొని కొయ్య గుర్రం ఎక్కి మొదటి మర వదులు చేశాడు. నిజంగానే గుర్రం గాలిలోకి ఎగిరింది. రాజకుమారుడు కిందికి చూస్తే కొండలు, నదులు, చెట్లు, మనుషులు, నగరాలు కనిపించాయి. వాడికి ఎక్కడ లేని ఉత్సాహము వచ్చింది. వరుసగా 26 మరలు వదులు చేసేశాడు. కొయ్య గుర్రం అంతులేని వేగంతో పోసాగింది. అలా చాలాసేపు ఆకాశంలో ప్రయాణించినాక రాజకుమారుడికి ఆకలి వేసింది. అదృష్టవశాత్తు వాడికి సమీపంలోనే ఒక నగరం కనపడింది. మరలన్నీ వరుసగా బిగించాడు. గుర్రం వేగం క్రమంగా తగ్గింది. అది పక్షిలాగా దిగి వచ్చి నేలపై వాలింది.
సుష్టుగా భోజనం చేసి ఒక సత్రంలో బస ఏర్పాటు చేసుకున్నాడు రాజకుమారుడు. ఆ రోజు అతను చేసిన ప్రయాణం అతనికి ఎంతో సంతృప్తినిచ్చింది. ఏమంటే వాడు కొద్దిసేపట్లోనే ఎక్కడో ఉన్న నగరాన్ని, ఎన్నడూ చూడని దాన్ని కొయ్యగుర్రం సహాయంతో చేరుకోగలిగాడు. ఆ రాత్రి నిద్రపోయి మర్నాడు ఉదయమే నగరం చూడటానికి బయలుదేరాడు. 2 వీధులు దాటేసరికల్లా అంగడి వీధి వచ్చింది. అక్కడ జనం నిలబడి తలలెత్తి శూన్యాకాశంలోకి చూస్తున్నారు. ఆకాశంలో ఏమీ లేదు. వీళ్ళు ఎందుకిలా చూస్తున్నారా అనుకుని వాడు వారిని సమీపించి ఒకడిని పలకరించి, మీరంతా ఆకాశంలో ఏమిటి చూస్తున్నారు అని అడిగాడు. ఆ మనిషి రాజకుమారుని యగాదిగా చూసి పరదేశి అని గ్రహించి ఈ విధంగా చెప్పాడు. మా రాజుగారికి ఒక కుమార్తె ఉంది. ఆమె జగదేక సుందరి. ప్రపంచంలో ఎక్కడా అంత అందగత్తె ఉండబోదు. ఆ కూతురంటే రాజుగారికి పంచప్రాణాలును. ఆమెను ఇతరులు కళ్లతో చూసినా ఆయన సహించలేడు. ఆమె రాజభవనంలో ఉండినంత కాలము ఆయనకు కొంచెం కూడా మనశ్శాంతి లేకపోయింది. అందుచేత ఆయన ఆమె కోసం మబ్బుల మీద ఒక గగన సౌధం కట్టించి అందులో ఆమెను ఒక్కతెను ఉంచాడు. రోజు కాలకృత్యాలు పూర్తి కాగానే ఆయన గగన సౌధానికి వెళ్లి ఆమెను చూసి తిరిగి వస్తూ ఉంటాడు. ఇవాళ ఆయన వెళ్లి కొంతసేపయింది. ఆయన రాక కోసం మేమందరము ఎదురు చూస్తున్నాం. రాజకుమారుడికి ఇదంతా వట్టి కట్టు కథలాగా కనిపించింది. మబ్బుల మీద ఇల్లు కట్టడం ఎలా సాధ్యమవుతుంది అని వాడు అడిగాడు. అది ఒక సిద్ధుడు తన మహిమ చేత నిర్మించాడు. ఒక్క రాజుగారు మాత్రమే అక్కడికి వెళ్లి రాగలరు అన్నాడు అవతలి మనిషి. ఈ వింత విషయం రాజకుమారుడి మనసును ఆ రోజల్లా వేధించింది. ఆ గగన సౌధం సంగతి ఏమిటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో వాడు ఆ రాత్రి బాగా చీకటి పడ్డాక తన కొయ్యగుర్రం ఎక్కి ఆకాశంలోకి ఎగిరాడు. కొంత ఎత్తు ఎగిరేసరికి నిజంగానే గగన సౌధం కనిపించింది. వాడు తన గుర్రాన్ని ఆ భవనం దగ్గరికి తీసుకుపోయి ద్వారం వద్ద దాన్ని నిలిపి దిగి లోపల ప్రవేశించాడు. లోపలికి ఎవరో వస్తున్న అలికిడి విని రాజకుమార్తె తన తండ్రే వచ్చాడు కాబోలని అనుకుంది. కాని ఆమె కొత్తవాణ్ణి చూసి తన తండ్రి కాదని గ్రహించి ఆ వచ్చినవాడు ఎవరో దేవత అయి ఉంటాడని అనుకుంది. ఎందుకంటే మామూలు మానవులెవ్వరూ ఆ భవనం చేరలేరు. అతనికి స్వాగతం చెప్పే ఉద్దేశంతో ఆమె తన ఆసనం మీద నుంచి లేచి నిలబడింది. రాజకుమారుడు తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. ఎందుకంటే రాజకుమార్తె నిజంగా అపురూప సుందరే. అతనిలో ప్రేమ పొంగి పొర్లింది. ఆహా, ఇటువంటిది నాకు భార్య అయితే నాకింకేం కావాలి అనుకున్నాడు వాడు. రాజకుమార్తెకు కూడా రాజకుమారుడిపైన ప్రేమ పుట్టుకొచ్చింది. మా నాన్న నన్ను ఇక్కడ నిర్బంధంలో ఉంచటం మూలంగా నేను ఎవరినీ చూడలేకుండా ఉన్నాను గదా. ఇలాంటి యువకుడు నన్ను ప్రేమించేటట్టయితే ఇంకా నాకు కావలసిందేమిటి అని ఆమె అనుకుంది. ఇద్దరూ ఒకరి మనసులొకరు అతి సులువుగా అర్థం చేసుకుని గాంధర్వ వివాహం చేసుకున్నారు. రాజకుమారుడు ఆ రాత్రి గగన సౌధంలో గడిపి తెల్లవారగట్ట తన కొయ్యగుర్రం మీద సత్రానికి తిరిగి వచ్చేశాడు. ఆ రాత్రంతా వాళ్ళు ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. అతను వెళ్లిన కొద్దిసేపటికి రాజు ఎప్పటిలాగానే తన కుమార్తెను చూడవచ్చాడు. లోపలికి అడుగు పెడుతూనే ఆయనకు ఎవరో పరాయి వాళ్ళు అక్కడికి వచ్చినట్టు అనుమానం తగిలింది. దానికి తోడు రాజకుమార్తె మామూలు కన్నా హెచ్చు ఉత్సాహంలో ఉన్నట్టు కనిపించింది. ఇది చూసి రాజుకు భరించరాని బాధ పుట్టుకొచ్చింది. ఆయన కూతురుతో ఏమీ అనకుండా తన భవనానికి తిరిగి వచ్చి గగన సౌధంలోకి ఎవరు వచ్చి ఉంటారు, ఎలా వచ్చి ఉంటారు అని తీవ్రంగా ఆలోచించసాగాడు. రాజుగారు విచారంలో ఉండటం గమనించి మంత్రులు ఆయన విచారానికి కారణమేమిటని అడిగారు. ఆయన వారితో తన అనుమానం గురించి చెప్పి, నేను తప్ప మరెవ్వరూ అక్కడికి పోలేరు గదా. గడిచిన రాత్రి అక్కడికి వచ్చిన మనిషి ఎవరో, వాణ్ణి ఎలా పట్టుకోవటమో కాస్త ఆలోచించి చెప్పండి అని అడిగాడు. మన వద్ద మహాయోధులైన వాళ్ళు నలుగురిని మీరు గగన సౌధానికి తీసుకుపోయి ఈ రాత్రి ఆ భవనం 4 మూలలా కాపలా ఉంచండి. రాత్రివేళ నిజంగా ఎవరన్నా అక్కడికి వచ్చే పక్షంలో వాళ్ళు తప్పక వాణ్ణి పట్టుకుంటారు అన్నారు మంత్రులు. భేష్, ఈ ఆలోచన దివ్యంగా ఉంది అని రాజు ఆ సాయంకాలం 4 యోధులను గగన సౌధానికి 4 మూలలా కాపలా ఉంచి ఇంటికి తిరిగి వచ్చాడు. కాని ఈ ఎత్తు పారలేదు. ఆ మహాయోధులు కాపలా కాస్తూనే నిద్రపోయారు. రాజకుమారుడు ఆ రాత్రి గగన సౌధానికి రానే వచ్చాడు. రాత్రంతా రాజకుమార్తెతో ఎన్నో కబుర్లు చెప్పి తెల్లవారుజామున వెళ్లిపోయాడు.
మర్నాడు రాజు గగన సౌధానికి వెళ్లి చూసేసరికి గడిచిన రాత్రి మళ్లీ ఎవరో అక్కడికి వచ్చి వెళ్లారని, తన యోధులు ఆ మనిషిని పట్టుకోలేకపోయారని స్పష్టమయ్యింది. రాజుకు కోపంతో నోట మాట రాలేదు. ఈ లోపల ఈ వృత్తాంతమంతా నగరమంతా పొక్కింది. విన్నావా? రాజుగారు గగన సౌధంలో దాచి ఉంచిన రాజకుమార్తె దగ్గరికి ప్రతిరోజు ఎవడో వచ్చిపోతున్నాడట. ఎంత అపఖ్యాతి అని పౌరులు ఒకరితో ఒకరు చెప్పుకోనారంభించారు. రాజుగారికి వీధిలోకి వెళ్లటానికి కూడా మొహం చెల్లలేదు. ఆయన తన మంత్రులలో చురుకైన వాణ్ణి పిలిపించి, అమ్మాయి దగ్గరికి వచ్చిపోతున్న ఆ దుర్మార్గుణ్ణి పట్టుకోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచించు అని అడిగాడు. మహారాజా, గగన సౌధం అంతటా అక్కడి సామగ్రి మీద రంగు చల్లించండి. ఆ సౌధంలోకి ఎవరైనా వచ్చి క్షణంసేపు కూర్చున్నప్పటికీ వాడి బట్టలకు రంగు అంటుతుంది. ఆ తర్వాత మనం నగరమంతా కాలించి ఆ దుర్మార్గుణ్ణి సులువుగా పట్టుకోవచ్చు అని మంత్రి రాజుకు ఉపాయం చెప్పాడు. ఈ ఉపాయం రాజుకు నచ్చింది. ఆ సాయంకాలం ఆయన గగన సౌధానికి వెళ్లి అక్కడ ఉండే కుర్చీల మీద, మంచాల మీద అంతటా రంగు చల్లాడు. ఎప్పటిలాగే రాజకుమారుడు ఆ రాత్రి గగన సౌధానికి వచ్చి తెల్లవార్లు రాజకుమార్తెతో గడిపాడు. తెల్లవారబోతూ ఉండగా కొయ్య గుర్రం మీద నగరానికి దిగి వస్తూ తన దుస్తుల నిండా రంగు ఉండటం గమనించాడు. వెంటనే వాడు వాటిని ఓడదీసి కింద పారేశాడు. ఆ దుస్తుల నిండా ముత్యాలు, రత్నాలు కుట్టి ఉన్నప్పటికీ వాడు లక్ష్య పెట్టలేదు. రాజకుమారుడు దిగిన నగరంలో ఒక పేద వృద్ధుడుండేవాడు. అతను రోజు చీకటితోనే లేచి అందరినీ ఉదయపు ప్రార్థనలకు లేవగొడుతూ ఉండేవాడు. అతను అలవాటు ప్రకారం తెల్లవారుజామున వీధుల వెంబడి తిరుగుతూ ఉండగా పైనుంచి ఏవో దుస్తులు పడటం కనిపించింది. ఎక్కడ లేని ఆశ్చర్యంతో వాటిని ఎత్తి చూసి చాలా మేలైన దుస్తులని గ్రహించి ఎంతో ఆనందం పొందాడు. నిశ్చయంగా భగవంతుడే నా కోసం వీటిని పడవేసి ఉంటాడు. బుద్ధెరిగినప్పటి నుంచి ఆ భగవంతుడి సేవలోనే కదా నేను కాలం వెళ్లపుచ్చుతున్నాను. అందుకని ఆయనకు నాపై అనుగ్రహం కలిగి ఉంటుంది అనుకున్నాడు ఆ వృద్ధుడు. వాటిని పట్టుకుని ఇంటికి వెళ్లిపోయాడు. రోజు సాయంకాలం వేళ నగర ప్రజలందరూ దేవాలయానికి వస్తారు. పేద వృద్ధుడు తనకు రానున్న కష్టాన్ని కొంచెం కూడా తెలుసుకోలేక భగవంతుడు తనకు ప్రసాదించిన దుస్తులు ధరించి అందరిలాగే తాను కూడా దేవాలయానికి వెళ్ళాడు. ఎవరి బట్టలకు రంగు అంటిందో అని చూస్తూ రాజభటులు అక్కడే తారట్లాడుతున్నారు. వాళ్ల కళ్ళు ఈ వృద్ధుడిపై పడ్డాయి. వాడు తన మానాన తాను దైవధ్యానం చేసుకుంటున్నాడు. వాడి బట్టలకు అంటిన రంగు గమనించి రాజభటులు వాణ్ణి ధ్యానిస్తున్న పళంగానే పట్టుకుని రాజుగారి దగ్గరికి లాక్కుపోయారు. వృద్ధుణ్ణి, అతని ఒంటిపైన ఉన్న దుస్తులకు అంటిన రంగును చూడగానే రాజు రక్తం ఉడికిపోయింది. ఆయన అతనితో, నీ బట్టలకు ఈ రంగు ఎలా అంటింది అని అడిగాడు. నాకవి వీధిలో దొరికినప్పుడే వాటికి రంగు అంటి ఉన్నది మహారాజా అన్నాడు వృద్ధుడు. రాజు అతని మాటలు నమ్మక అతన్ని చెరసాలకు పంపించాడు. అక్కడి అధికారులు వృద్ధుణ్ణి హింసించి బలాత్కారంగా నేరం చేసినట్టు అతని చేత ఒప్పించారు. తర్వాత అతని చేతులకు సంకెళ్లు తగిలించి ఉరితీయటానికి రచ్చకోడలికి తీసుకువెళ్లారు. ఈ నేరస్తుణ్ణి, అతనికి జరిగే శిక్షను కళ్లారా చూడటానికి జనం వేలకు వేలుగా ఎగబడ్డారు. రాజకుమార్తె వద్దకు ఎవడో రహస్యంగా వచ్చిపోతున్నట్టు అదివరకే నగరమంతా పొక్కిపోయింది. ఇప్పుడు ఆ మనిషి దొరికిపోయినట్టు అందరికీ తెలిసింది. రాజకుమార్తె లాంటి అపురూప సుందరిని సమ్మోహింపచేసిన వాడు ఎలా ఉంటాడో చూడాలని ప్రజలు తహతహలాడారు. తీరా చూడబోతే పట్టుపడినవాడు ముసలివాడు. వాణ్ణి అందరూ ఎరుగుదురు. ఆ వృద్ధుడు రోజు రహస్యంగా గగన సౌధానికి వెళ్లి రాత్రి అంతా రాజకుమార్తెతో గడిపి వస్తున్నాడంటే జనానికి నమ్మకం కలగలేదు. వాణ్ణి ఉరి తీయడం హత్య తప్ప మరేమీ కాదని వారు అనుకున్నారు. రాజకుమార్తె ప్రియుడు దొరికాడని, వాడు తన నేరం ఒప్పుకున్నాడని వాడికి ఉరిశిక్ష విధించి రచ్చకోడలిలో ఉరి తీయబోతున్నారని జనం అనుకోవటం రాజకుమారుడి చెవుల పడింది. వాడు వెంటనే తన కొయ్య గుర్రాన్ని చంకనబెట్టుకుని రచ్చకోడలికి పరిగెత్తాడు. అతను చేరేసరికి వృద్ధుడి మెడకు ఉచ్చు కూడా తగిలించారు. ఉరి తీయకండి, వాడు నిరపరాధి. గగన సౌధానికి వెళ్లి రాజకుమార్తెతో ఉంటున్న వాణ్ణి నేను. వృద్ధుడిపైన ఉన్న దుస్తులు నావే. కావలిస్తే నన్ను చంపండి, వాణ్ణి మాత్రం వెంటనే విడిచిపుచ్చండి అని రాజకుమారుడు కేకలు పెట్టాడు. కొత్వాలు ఉరి నిలుపు చేయించి రాజు దగ్గరికి ఒక మనిషిని పంపాడు. ఆ మనిషి వెళ్లి రాజుతో, మహారాజా, రచ్చకోడలికి ఒక యువకుడు వచ్చి తానే దోషినంటున్నాడు. ఎవరిని ఉరి తీయాలో సెలవిప్పించండి అన్నాడు. నేరం ఒప్పుకున్న యువకుణ్ణే ఉరి తీయండి అన్నాడు రాజు.
నేరం ఒప్పుకున్నవాడు యువకుడని విన్నాక వృద్ధుడు దోషి అయి ఉండటం అసంభవమని ఆయనకు కూడా రూఢి అయ్యింది. రాజుగారి అనుమతి అందగానే కొత్వాలు వృద్ధుడి మెడకు తగిలించిన ఉచ్చు తీసి వాణ్ణి వదిలిపెట్టాడు. తర్వాత ఆయన రాజకుమారుణ్ణి పట్టుకోమని తన భటులను ఆజ్ఞాపించాడు. వాళ్లు తన దగ్గరికి వచ్చేలోపుగా రాజకుమారుడు కొయ్య గుర్రాన్ని కింద పెట్టి దానిపై కూర్చుని మరలు వదులు చేసి అందరూ చూస్తూ ఉండగానే ఆకాశంలోకి లేచిపోయాడు. ఈ దృశ్యాన్ని దూరం నుంచి కళ్ళారా చూస్తున్న రాజుకు భరించరానంత కోపం వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. రాజకుమారుడు సరాసరి గగన సౌధానికి వెళ్ళాడు. వాడు రాజకుమార్తెను కలుసుకుని, మన ప్రేమ రాను రాను ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. నన్ను విడిచి నువ్వు ఉండలేవు, నిన్ను విడిచి నేను ఉండలేను. మన రహస్యం మీ తండ్రికి తెలిసిపోయింది కనుక ఆయన నన్ను నగరంలో ఎక్కడ ఉన్నా వేటాడుతాడు. ఈ ఆపద తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, నువ్వు కూడా నా వెంట మా దేశానికి వచ్చేయి. మా వాళ్ళు నిన్ను చూసి తప్పక సంతోషిస్తారు అన్నాడు. ఇద్దరూ గగన సౌధం వెలుపలికి వచ్చి కొయ్యగుర్రంపై నెక్కి కూర్చుని ఆకాశ మార్గాన ప్రయాణమయ్యారు. వాళ్ళు ఎన్నో నదులు, కొండలు, అడవులు దాటి ఒక ఎడారి మీదుగా ఎగిరిపోతూ ఉండగా రాజకుమార్తె, అరెరే, పెద్ద పొరపాటు జరిగిపోయింది, మనం మళ్ళీ వెనక్కు వెళ్ళాలి అన్నది. వెనక్కు వెళ్ళటం దేనికి అన్నాడు రాజకుమారుడు. నా చిన్నతనంలో మా అమ్మ నాకు 2 ఆభరణాలిచ్చింది. నేను పెద్దదాన్నయ్యి పెళ్లాడే సమయంలో వాటిని నా అత్తమామలకు కానుకలుగా ఇవ్వవలసి ఉంటుందని ఆవిడ నాతో చెప్పింది. వాటిని తొందరలో మర్చిపోయి వచ్చేశాను. మీ ఊరికి అవి లేకుండా ఎలా పోవడం అన్నది రాజకుమార్తె. ఈ భాగ్యానికేనా? ఆ ఆభరణాలు లేకపోతే మానేలే, మనం చాలా దూరం వచ్చేశాం అన్నాడు రాజకుమారుడు. లేదు లేదు, అవి లేకుండా నేను రాను. పెళ్లికి అత్తమామలకు కట్నాలు ఇవ్వకపోయానో నాకు బతికున్నంత కాలము తలవంపులుగానే ఉంటుంది అన్నది రాజకుమార్తె. ఆమె మనసును బాధ పెట్టడం ఇష్టం లేక రాజకుమారుడు మరలు బిగించి గుర్రాన్ని నేలపై దించాడు. అతను ఆమెతో, నీకోసం నేనెక్కడనే వేచి ఉంటాను. నీవు గుర్రం మీద వెళ్ళి ఆ ఆభరణాలు తీసుకుని ఇక్కడ ఉన్నట్టుగా తిరిగిరా అన్నాడు. రాజకుమార్తె సరేనని కొయ్య గుర్రం మీద ఎక్కి వచ్చిన దారినే గగన సౌధానికి తిరిగిపోయింది. ఈ లోపల అక్కడ స్పృహ తప్పి పడిపోయిన రాజుగారికి మంత్రులు శైత్యోపచారాలు చేసి తెలివి తెప్పించారు. స్పృహ తెలుస్తూనే ఆయనకు తన కుమార్తె మాట జ్ఞాపకం వచ్చింది. ఆదరాబాదరా బయలుదేరి గగన సౌధానికి వెళ్ళాడు. ఎంత వెతికినా ఆయనకు రాజకుమార్తె కనిపించలేదు. గగన సౌధం ఖాళీ పంజరంలాగా ఉంది. ఆయన ఏం చెయ్యటమా అని ఆలోచిస్తూ మతిపోయి కూర్చుని ఉండగా అంత దూరాన రాజకుమార్తె ఆకాశంలో కనిపించింది. ఆమె తన ఆభరణాల కోసం గగన సౌధానికి ఒంటరిగా కొయ్యగుర్రం మీద తిరిగి వస్తున్నది. రాజు ఒక మంచం వెనక దాక్కుని రాజకుమార్తె లోపలికి అడుగు పెట్టగానే చప్పున యువతలికి దూకి పట్టుకుని ఆమెను గగన సౌధం నుంచి తన భవనానికి తీసుకువెళ్ళాడు. రాజు ఇదివరకల్లా తన కుమార్తె పెళ్లి గురించి ఎంత తాత్సారం చేస్తూ వచ్చాడో ఇప్పుడు ఆమెకు పెళ్లి చెయ్యాలని అంత తహతహలాడిపోయాడు. కాని ఆమెను ఎవరు పెళ్లాడుతారు? ఆమెపై పుట్టిన ప్రవాదు ఆ చుట్టుపక్కలంతటా వ్యాపించింది. ఆ ప్రాంతాన గల గౌరవ కుటుంబాలలో వాళ్ళెవ్వరూ ఆమె ఎత్తు ధనం పోసినా ఆమెను పెళ్లాడరు. కాని దూరదేశపు రాజుకు ఒక కొడుకున్నాడు. ఆ రాజు రాజకుమార్తె అందచందాలను గురించి ఘనంగా విని ఒకప్పుడు ఈ రాజుకు రాయబారం పంపి, మా అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారా అని కబురు చేశాడు. అప్పట్లో ఈ రాజుకు తన కుమార్తె పెళ్లి ఆలోచన ఏ కోశానా లేనందున మా అమ్మాయికి ఇంకా పెళ్లి ఈడు రాలేదు, అందుచేత ఇప్పుడప్పుడే ఆమెకు పెళ్లి చేసే ఉద్దేశం మాకు లేదు అని దూరదేశపు రాజుకు జవాబు చెప్పాడు. రాజుకు ఇప్పుడు ఆ సంగతి జ్ఞాపకం వచ్చింది. తన కూతురి అపఖ్యాతి అంత దూరం వెళ్ళి ఉండదు. ఆమెనిచ్చి పెళ్లి చేస్తానంటే ఎగిరి గంతేసి వస్తారు. అందుకని రాజు ఆ దూరదేశపు రాజుకు ఇలా వర్తమానం చేశాడు. మీరు ఒకప్పుడు మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని కోరి ఉన్నారు. అప్పటికి మా అమ్మాయికి పెళ్లియుడు రానందున అలా చేయలేకపోయాము. ఇప్పుడు మా అమ్మాయికి వివాహ వయసు వచ్చింది. మీ అబ్బాయిని మా నగరానికి పంపినట్టయితే మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసి పంపగలము. ఈ వివాహం ద్వారా మనం బంధువులం అవుతాము గనుక మన 2 దేశాల మధ్య స్నేహ సంబంధాలు బలపడగలవు. ఇక్కడ రాజుగారు ఈ ప్రకారంగా తన కుమార్తెకు పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే అక్కడ తన ప్రియురాలి కోసం ఎదురు చూస్తున్న రాజకుమారుడు ఏం చేస్తున్నాడు? అతను ఎంతసేపు చూసినా రాజకుమార్తె తిరిగి రాలేదు.
అతను దిగిన ప్రదేశం కటిక ఎడారి. కనుచూపు మేర దాకా ఇసుక దెబ్బలు తప్ప ఒక చెట్టు గాని చేమ గాని ఆఖరుకు గరిక గాని లేదు. అంతకంతకు సూర్యుడు పైకి రావటం వల్ల వేడి రెచ్చిపోతున్నది. గాలి గట్టిగా వీస్తూ ఇసుకను అటూ ఇటూ చెరుగుతున్నది. చిన్న చిన్న ఇసుక దెబ్బలను ఒక చోటి నుండి ఊడ్చి మరొక చోట పోగు పెడుతున్నది. రాజకుమారుణ్ణి ఆకలి దప్పులు బాధిస్తున్నాయి. ఎక్కడైనా ఒక చిన్న చలమ కనిపిస్తుందేమోనని అతను ఆ ఇసుక దెబ్బల మధ్యగా కాళ్ళు పడిపోయేలాగా తిరిగాడు. ఎత్తు నుంచి చూస్తే మరింత దూరం చూడవచ్చుననుకుని అతను అన్నిటికన్నా ఎత్తైన ఇసుక దెబ్బ మీదికి ఎక్కాడు. అడుగు తీసి అడుగు పెట్టినప్పుడల్లా మోకాలు దాకా ఇసుకలో దిగబడిపోతూ ఉండటం చేత ఎక్కటం మహాప్రయాస అయ్యింది. వాడు ఆ దెబ్బ పైభాగాన్ని చేరుకునేసరికి మహాపర్వతాన్ని ఎక్కినంత శ్రమతో వచ్చింది. దెబ్బ పైభాగాన్ని చేరుకుని చుట్టూ కలయ చూసేటందుకు తల ఎత్తాడో లేదో అంతలోనే కాళ్ల కింద ఇసుక కరిగిపోతున్నట్టయింది. వాడు అగాధంలోకి దిగబడిపోతున్నట్టయింది. కొంత దూరం అలా జారి చివరకు ఎలాగో కాలు నిలవదొక్కుకోగలిగాడు. అప్పుడు తల ఎత్తి చూసేసరికి వాడికి ఒక దివ్యమైన పళ్ళ చెట్లు గల తోపు కనిపించింది. అక్కడ ఉన్నవన్నీ పళ్ళ చెట్లే. ప్రతి చెట్టు నవనవలాడుతూ ఉంది. అన్ని చెట్ల కొమ్మలకు గుత్తులు గుత్తులుగా బరువుగా పళ్ళు పచ్చికాయలు ఉన్నాయి. ఆ చెట్లను పళ్లను చూడగానే రాజకుమారుడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. వాడు తోపులో ప్రవేశించి ఎర్రగా పండి సువాసన కొట్టే కొన్ని పళ్లను కోసుకుని ఆవురావురుమని తినేశాడు. ఆ పళ్ళు మహారుచిగా ఉన్నాయి. వాటిని తింటూ ఉంటే రాజకుమారుడి ఆకలి దప్పి కూడా తీరిపోయాయి. అలా వాడు ఎర్ర పళ్లతో కడుపు నించుకునేసరికి నిద్ర వచ్చింది. చల్లని నీడలో ఒక చెట్టు బోదిన ఆనుకుని సుఖ నిద్రలో మునిగిపోయాడు. కొంతసేపటికి నిద్ర మేలుకుని చేతులతో మొహం నిమురుకునేసరికి చేతికి పెద్ద బవిరి గడ్డం తగిలింది. నిర్ఘాంతపోయాడు. ఏం జరిగింది వాడికి అర్థం కాలేదు. ఏనాడు గడ్డం అనేదే లేదు. ఈ విషయమే ఆలోచిస్తూ ఆశ్చర్యపోతూ ఉంటే వాడికి మళ్లీ ఆకలి వేసింది. కాని ఈసారి అతను ఎర్రపళ్ల జోలికి పోలేదు. వాటిని చూస్తే అతనికి అనుమానం కలిగింది. అందుచేత ఈసారి పచ్చపళ్ల చెట్లను సమీపించి కొమ్మలు వంచి గుత్తులు గుత్తులుగా వెళ్లాడే ఆ పళ్లలో బాగా పండి సువాసనలు వెజ్జల్లుతున్న పళ్లను కోసి కడుపు నిండా తినేశాడు. ఈ పళ్ళు ఎర్ర పళ్ల కన్నా కూడా రుచిగాను రసం కలిగి ఉన్నాయి. అందుచేత అతను ఆ పళ్లను ఎక్కి తొక్కినట్టుగా తిని మళ్లీ చెట్టుకు చేరగలపడి నిద్రపోయాడు. మళ్లీ అతనికి నిద్ర మెలకు వచ్చేసరికి సూర్యాస్తమయమై చీకటి పడబోతూ ఉంది. బద్ధకంగా ఒళ్ళు విరుచుకోవటంలో తల చెట్టు బోదెకు కొట్టుకుంది. ఆ తల మామూలు కన్నా ఎక్కువ బరువుగా ఉన్నట్టు కూడా అతనికి అనిపించింది. తల తడిమి చూసుకోవడంలో వాడి చేతికి 2 లావుపాటి కొమ్ములు తగిలాయి. దీనికి తోడు వాడి గడ్డం మూరెడు ప్రమాణం పెరిగి తెల్లగా నెరిసిపోయి ఉంది. తన ఆకారం ఎలా ఉన్నది తలుచుకుంటేనే వాడి గుండెలు అవిసిపోయాయి. ఇదేం ప్రారంధం! వెళ్లిన రాజకుమార్తె రాలేదు. నా అవతారం ఎలా మారిపోయింది! ఒకవేళ ఆమె వచ్చినా ప్రయోజనం శూన్యం. ఈ రూపంలో ఆమె నన్ను పోల్చుకోలేదు. ఒకవేళ పోల్చుకుంటే మటుకు ఈ గడ్డంతోనూ కొమ్ములతోనూ ఉన్న నన్ను ఎలా ప్రేమిస్తుంది? నేను సమస్తము కోల్పోయాను. రాజకుమార్తెను, కొయ్య గుర్రాన్ని కోల్పోయాను. నన్ను నేనే కోల్పోయాను అంటూ వాడు విలపించి విలపించి ప్రాణం సొమ్మసిల్లి మళ్లీ నిద్రపోయాడు. ఆ నిద్రలో అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక వృద్ధుడు అతని ఎదుట నిలబడి అతని తల నిమురుతూ ఎందుకు నాయనా విచారిస్తున్నావు అని అడిగాడు. రాజకుమారుడు వృద్ధుడికి తన గొడవంతా చెప్పుకున్నాడు. విచారించకు. చెట్ల కింద రాలి ఎండిపోయిన ఎర్రపళ్ళు పచ్చపళ్ళు తిన్నావంటే నీ రూపు మళ్లీ మారిపోతుంది. నీ గడ్డాలు మీసాలు కొమ్ములు రాలిపోతాయి. అసలు ఈ ప్రాంతం వదిలి వెళ్ళిపో బాబు. ఇది భూతాలుండే స్థలం. అవి ఇంకా నిద్ర లేవకపోవటం చేత నువ్వు బతికిపోయావు. అవి లేచే వేళ అయింది అన్నాడు వృద్ధుడు. రాజకుమారుడి మాటలకు నిర్ఘాంతపోయాడు. వాడు నిద్రలేచి కళ్ళు నులుముకుని పైకి చూస్తే నడి ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తూ కనిపించాడు. చలిగాలి వీస్తున్నది. ఎడారి ఇసుక ఇప్పుడు కాలడం లేదు. కలలోని వృద్ధుడి సలహా ప్రకారమే వాడు చెట్ల కింద దొరికిన ఎండు కాయలను, ఎండు వాటిని, ఎర్రవాటిని, పచ్చవాటిని ఏరుకుని తిన్నాడు. తల ముఖము తడివి చూసుకుంటే గడ్డాలు మీసాలు కొమ్ములు పోయినట్టు స్పష్టమయ్యింది. తర్వాత అతను కొంత తొంగ పీకి దానితో ఒక బుట్ట అల్లుకున్నాడు.
ఆ బుట్టలో ఇన్ని ఎండిన ఎర్రపళ్ళు పచ్చపళ్ళు, పండిన ఎర్రపళ్ళు పచ్చపళ్ళు కూడా నించుకుని గబగబా ఆ తోపును దాటి దూరంగా బయలుదేరాడు. వాడి ఉద్దేశం తన దేశానికి పోవాలని. కాని అది ఎటుగా ఉన్నది వాడికి తెలియదు. చేసేది లేక వాడు ముక్కుసూటిగా నడిచాడు. ఎంత దూరం వెళ్లినా ఇసుక తప్ప మరేమీ కనపడలేదు. ఆకలైనప్పుడు ఎండిన పళ్ళు తింటూ, అలసిపోయినప్పుడు ఇసుకలో పడుకుంటూ 7 పగళ్ళు 7 రాత్రులు నడిచి ఎలాగైతేనే ఒక రహదారి చేరుకున్నాడు. ప్రాణం లేచి వచ్చినట్టయింది. రహదారి పక్కన చతికిలబడి విశ్రాంతి తీసుకున్నాడు. కొంచెం సేపటికి ఒక మనిషి ఒక కంచరగాడిదనెక్కి రహదారి వెంట వచ్చాడు. రాజకుమారుడు ఆ మనిషిని పలకరించి ఆ రహదారి ఎక్కడికి పోతుందని అడిగాడు. ఆ మనిషి చెప్పిన మాటలను బట్టి ఆ దారి తూర్పుగా పోతే తన దేశానికి పోతుందని, పడమరగా పోతే రాజకుమార్తె ఉండే నగరానికి పోతుందని తెలిసింది. రాజకుమార్తెను కొయ్య గుర్రాన్ని పోగొట్టుకుని ఏ మొహంతో ఇంటికి వెళ్లను, చేతనైతే వాటిని సాధిస్తాను అనుకుంటూ రాజకుమారుడు పడమర దిక్కుగా నడక సాగించాడు. వాడు కొంత దూరం వెళ్లేసరికి ఒక పెద్ద ప్రయాణికుల దండు గుర్రాలెక్కి వస్తూ వాణ్ణి అందుకున్నది. అందరి వద్ద ఆయుధాలున్నాయి. గుర్రాలు చక్కగా ముస్తాబు చేసి ఉన్నాయి. అంతా చూస్తే ఒక బ్రహ్మాండమైన ఊరేగింపులా ఉంది. ఈ ఊరేగింపు నడి మధ్యన ఒక రాజోచితమైన వాహనం ఉంది. దానికి అద్దాల కిటికీలున్నాయి. బంగారు నగిషి అలంకరణలున్నాయి. 4 ఉత్తమాశ్వాలు బండిని లాగుతున్నాయి. వాటిపైన సిల్కు ముఖమల్ గుడ్డలు వేసి ఉన్నాయి. ఈ ఊరేగింపును దాటిపోనిచ్చే ఉద్దేశంతో రాజకుమారుడు రహదారికి ఒక పక్కగా తొలగి నుంచుని చూడసాగాడు. తలవని తలంపుగా ఆ బండి రాజకుమారుడికి అంత దూరంలోకి వచ్చి ఆగిపోయింది. అందులో నుంచి ఒక మనిషి దిగి రాజకుమారుడి వద్దకు వచ్చి, ఏమి అమ్ముతున్నావు అని అడిగాడు. నేనేమి అమ్మటం లేదే అన్నాడు రాజకుమారుడు ఆశ్చర్యంతో. ఆ మనిషి రాజకుమారుడి చేతిలోని బుట్టకేసి చూపిస్తూ, అవి ఫలాలు కావా? మా యువరాజు చాలా దూరం ప్రయాణమై వస్తున్నారు. వారికి చాలా దాహంగా ఉంది, ఆకలి వేస్తున్నది. దయచేసి కొన్ని పళ్ళు మాకు అమ్ము అన్నాడు. అవి అమ్మకానికి కాదు, నేను తినటానికి. ఈ రహదారి వెంట మీకు గరిక అయినా కనపడిందా? నేను చాలా దూరం వెళ్లవలసిన వాణ్ణి. ఈ పళ్ళు మీకు అమ్మి నేనేం తినేది అని రాజకుమారుడు అడిగాడు. ఈ లోపల యువరాజు బండిలో నుంచి తన మనిషిని త్వరగా రమ్మని కేక పెట్టాడు. ఆ తర్వాత అతను మరొక మనిషికి ఒక బంగారు కాసు ఇచ్చి, ఆ కుర్రవాడు అడిగినంత ఇచ్చి పళ్ళు పట్టుకుని త్వరగా రా అని చెప్పాడు. రాజకుమారుడు మొదట వచ్చిన వాణ్ణి, మీరంతా ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు. మా యువరాజు ఫలాని నగరం రాజకుమార్తెను పెళ్లాడబోతున్నాడు అని ఆ మనిషి సమాధానం ఇచ్చాడు, పడమటగా చెయ్యి చూపుతూ. రాజకుమారుడు నిర్ఘాంతపోయాడు. కాని తన ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చి మరికొన్ని వివరాలు అడిగాడు. ఈ యువరాజు పెళ్లాడబోతున్నది తన ప్రియురాలనేనని రూఢయ్యింది. అతను బంగారు కాసు తీసుకుని పెద్ద పెద్దవిగా ఉన్న 2 ఎర్రపళ్ళు 2 పచ్చపళ్ళు ఏరి యువరాజు పంపిన వాడికి ఇచ్చాడు. యువరాజు వాటిని ఆత్రంగాను సంతోషంగాను తినేశాడు. వెంటనే అతనికి నిద్ర వచ్చేసింది. యువరాజు బండితో సహా పరివారం ముందుకు సాగిపోయారు. కొంతసేపటికి యువరాజు నిద్ర మేలుకుని కంగారుగా అరవసాగాడు. ఏం జరిగిందోనని అతని మంత్రులు పరిగెత్తుకుంటూ బండిని సమీపించారు. కానీ వారికి బండిలో యువరాజు కనిపించలేదు. 2 కొమ్ములు 3 బారుగల తెల్లటి గడ్డము గల వింత మృగమేదో కనిపించింది. యువరాజుకు పెద్ద ప్రమాదం జరిగిందని, పళ్ళు అమ్మిన కుర్రవాడే ఇందుకు కారణమై ఉంటాడని ఊహించి మంత్రులు ఊరేగింపు నిలుపు చేసి రాజకుమారుడు వచ్చి కలుసుకోవటానికి ఎదురు చూశారు. త్వరలోనే రాజకుమారుడు పెళ్లివారిని చేరవచ్చాడు. మంత్రులు వాణ్ణి ఆపి, నువ్వు మా యువరాజుకు అమ్మినవి ఏం పళ్ళు అని అడిగారు. అవి నేను స్వయంగా చెట్ల నుంచి కోసినవేనే అన్నాడు రాజకుమారుడు అమాయకంగా. అయితే వాటిని తిన్నాక మా యువరాజు గారికి 2 కొమ్ములెందుకు మొలిచాయి, బారెడు తెల్లగడ్డం ఎలా వచ్చింది అని వాళ్ళు రాజకుమారుడిని మళ్లీ అడిగారు. ఈ మాటలు సహజంగా రాజకుమారుడికి ఆశ్చర్యం కలిగించలేదు. అలా జరుగుతుందని వాడికి తెలుసు కదా. నేను రోజూ ఈ పళ్ళే తింటున్నాను కదా, నాకు కొమ్ములు గడ్డాలు రాలేదే అన్నాడు వాడు. ఇందుకేమన్నారో మంత్రులకు తోచలేదు. రాజకుమారుడు కాసేపు ఆలోచించినట్టు నటించి, మీ యువరాజు గారు కొంపదీసి ఆ పళ్ళు తిన్నాక నిద్రపోలేదు కదా అని అడిగాడు. నిద్రపోకేం పోయారు అన్నారు మంత్రులు. ఇంకేం, అదే కొంపదీసింది. పాపం, మీరు దూరదేశం నుంచి వస్తున్నారులాగుంది. అందుచేత మీకు ఇక్కడి ఆచారాలు తెలియవు. ఏదన్నా తిని నిద్రపోనే రాదు.
నిద్రపోయారో కొమ్ములు గడ్డాలు మొలిచాయే అన్నాడు రాజకుమారుడు. ఈ మాటలు విని దూరదేశపు మంత్రులు ముఖముఖాలు చూసుకున్నారు. తప్పు యువరాజుదే, కాని ఇప్పుడేం చేసేటట్టు? పెద్ద చిక్కే వచ్చింది. రాజకుమార్తె ఈ రూపంలో ఉన్న యువరాజును చచ్చినా పెళ్లాడదు. ఈ పెళ్లి కొడుకును తీసుకుపోయి చూపామో మనని చితక తన్నుతారు. అంతకంటే వెనక్కు తిరిగిపోవటమే ఎంతో మేలు అన్నారు మంత్రులు. నేను చచ్చినా వెనక్కు తిరిగిపోను. ఆ రాజకుమార్తె మీద ఎంతో కాలంగా ఆశ పెట్టుకుని ఉన్నాను. ఇంతకాలానికి నాకు ఆమె దొరికితే ఇప్పుడు జారిపోనిస్తానా అన్నాడు యువరాజు. మంత్రులలో యువరాజు మేలు మరీ మరీ కోరేవాడొకడు ఒక ఉపాయం ఆలోచించి ఇలా అన్నాడు. పెళ్లి కొడుకుని చూపించటానికి ఒక చక్కని యువకుణ్ణి సంపాదిద్దాం. అప్పుడు రాజకుమార్తె మనదవుతుంది. ఒకసారి ఆమె మన దేశంలో అడుగుపెట్టాక మన మాట వెనక ఏం చేస్తుంది? ఈ ఆలోచన చాలా బాగుందని అందరూ ఒప్పుకున్నారు. అందగాడైన యువకుణ్ణి పట్టడమే తరువాయి. తీరా చూడబోతే పరివారంలో వాళ్ళందరికన్నా పళ్ళు అమ్మిన కుర్రవాడే అందంగా ఉన్నాడు. యువరాజు మంత్రులు రాజకుమారుడికి తమ పన్నాగం వివరించి చెప్పి పెళ్ళైన దాకా పెళ్లి కొడుకుగా ఉండమని కోరారు. వాడు తన సంతోషాన్ని పైకి కనపడనియ్యక, మధ్య నాకేమిటి సంబంధం, మీరు ఏమైనా కండి, నాకెన్నో పనులున్నాయి అని పెట్టు చేశాడు. మంత్రులు రాజకుమారుణ్ణి ఒత్తిడి చేసి బంగారు కాసులు బేరం పెట్టారు. 5 కాసులు ఇస్తామంటే చాలదని పేచీ పెట్టి వాడు 7 కాసులు పుచ్చుకుని పెళ్లి కొడుకు కావటానికి ఒప్పుకున్నాడు. రాజకుమారుడికి మంచి దుస్తులు వేసి బండిలో కూర్చోబెట్టారు. యువరాజును మామూలు గుర్రం మీద ఎక్కించి అతని నెత్తిన ఒక బురఖా వేశారు. నగరం చేరినాక యువరాజును ఒక గదిలో దాచి ఉంచటానికి ఏర్పాటు జరిగింది. ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని పెళ్లివారు ముందుకు కదిలారు. రాజుగారు పెళ్లివారికి నగరం వెలుపలనే ఎదురుకోల ఇచ్చి స్వాగతం చెప్పాడు. తనకు కాబోయే అల్లుడు అందగాడైనందుకు, పెళ్లివారు భారీగా కట్నాలు తెచ్చినందుకు ఆయన ఎంతో సంతోషించాడు. ఆయనకు ఒక్కటే విచారం. అదేమిటంటే తన కుమార్తె అప్రతిష్ట గురించి పెళ్లివారికి ఎక్కడ తెలిసిపోతుందోనని. ఆ సంగతి ఏమాత్రం తెలిసినా యువరాజు ఆమెను పెళ్లాడడు. అందుకని రాజుగారు పెళ్లి ప్రయత్నాలను వాయువేగంతో సాగించాడు. పెళ్లి విందు 4 రోజుల పాటు జరగాలి. ఈ 4 రోజులు పెళ్లివారికి ఊపిరి సలపకుండా విందులు వినోదాలు జరిపించినట్టయితే వారికి రాజకుమార్తె అపఖ్యాతి గురించి తెలుసుకునే అవకాశం ఉండదు. పెళ్లి విందు 3 రోజుల పాటు సాగింది. ఈ 3 రోజులు పెళ్లి కూతురు కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూనే ఉంది. ఆమె తన ప్రియుడైన రాజకుమారుణ్ణి క్షణం పాటు కూడా మరవలేకుండా ఉంది. అందుచేత ఆమె తన మేలి ముసుగు ఎత్తి పెళ్లి కొడుకును చూసుకున్న పాపాన కూడా పోలేదు. 4వ రోజు రాత్రి విందులో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పక్క పక్కనే కూర్చున్నారు. రాజకుమారుడు రాజకుమార్తెతో రహస్యంగా, ఇదిగో చూడు, నేనే వచ్చేశాను అన్నాడు. ఆ మాటలు విని రాజకుమార్తె మేలి ముసుగు ఎత్తి అతనికేసి చూసింది. మొట్టమొదట ఆమె తాను కలగంటున్నానని అనుకుంది. ఎందుకంటే ఆమెను తన తండ్రి అతనికిచ్చి ఎందుకు పెళ్లి చేస్తాడు? ఆమె ఆశ్చర్య సంభ్రమాలు ప్రకటించి రహస్యం బయట పెట్టేస్తుందేమోనని భయపడి రాజకుమారుడు ఆమెతో, ఏమీ తెలియనట్టు నటించు అని హెచ్చరించి జరిగినదంతా ఆమెకు చెప్పాడు. ముసురుపోయి ఎండ వచ్చినట్టుగా రాజకుమార్తె తొక్కమ్మ అని చిరునవ్వు నవ్వింది. తర్వాత కొత్త భార్యాభర్తలు ఎంతో సరదాగా సంభాషించుకున్నారు, హాస్యాలాడుకున్నారు, నృత్యం కూడా చేశారు. నృత్యం చేసే సమయంలోనే వాళ్ళు పారిపోయే పథకం కూడా ఆలోచించుకున్నారు. అంపకాల సమయంలో నువ్వు మీ నాన్నను కొయ్యగుర్రం కావాలని అడుగు, అది లేకుండా అత్తవారింటికి వెళ్ళనని భీష్మించు కూర్చో, బెదిరింపులకు కూడా లొంగకు అని రాజకుమారుడు రాజకుమార్తెకు సలహా ఇచ్చాడు. మర్నాడు అంపకాలు. ఆస్థానంలోని పెద్ద ఉద్యోగస్తులందరూ రాజభవన ద్వారం వద్ద చేరి రాజకుమార్తెను సాగనంపటానికి సిద్ధంగా ఉన్నారు. రాజకుమారుడు పరివారము మంత్రులు బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నారు. రాజభవనంలో రాజకుమార్తె తన తండ్రి కాళ్లు పట్టుకుని తనకు కొయ్యగుర్రం ఇచ్చేయమని ప్రార్థిస్తూ ఉంది. రాజు మండిపడ్డాడు. తలారిని పిలిపించి, ఇప్పుడే నీ తల తీయించగలను, జాగ్రత్త అని కూతుర్ని భయపెట్టి చూశాడు కూడా. అయినా రాజకుమార్తె భయపడక, ఆ గుర్రం లేకుండా వెళ్లే కన్నా చావటానికైనా నేను సిద్ధమే అన్నది. రాజుకు ఒక చెంప కోపము, మరొక చెంప ఆందోళన కలిగాయి. ఏం చెయ్యాలో ఆయనకు పాలుపోలేదు. ఇంతలో బయట వేచి ఉన్న పెద్దలు లోపలికి వచ్చి, ఏమిటి ఆలస్యం మహారాజా అని అడిగారు. ఈ పిచ్చిది ఏదో కొయ్యగుర్రాన్ని వెంట తీసుకుపోతానని నన్ను వేధిస్తున్నది అన్నాడు రాజు వారితో. పెద్దలు నవ్వి,
అయితే ఆ కొయ్య గుర్రాన్ని ఇచ్చి పంపరాదా? ఇదొక సమస్య ఏమిటి అన్నారు. రాజుకిక తప్పలేదు. ఆయన నౌకర్ల చేత కొయ్య గుర్రాన్ని తెప్పించి తన కుమార్తెకిచ్చాడు. ఆ తర్వాత పెళ్లివారు వీడ్కోలు ముగించి తరలిపోయారు. ప్రయాణం చాలా రోజులు పట్టింది. కాని ప్రతి క్షణము యువరాజు భటులు రాజకుమార్తెను రాజకుమారుణ్ణి 1000 కళ్లతో కనిపెడుతూ తప్పించుకు పారిపోవటానికి వారికి చీమ తలకాయంత అవకాశం కూడా చిక్కనివ్వలేదు. గమ్యస్థానం దగ్గర పడుతున్న కొద్దీ ప్రేయసీ ప్రియుల ఆందోళన కూడా హెచ్చింది. అయితే ఆఖరు క్షణంలో రాజకుమారుడికి ఒక యుక్తి తట్టింది. వాడు దాన్ని రాజకుమార్తెకు చెప్పాడు. ప్రయాణం పూర్తయింది. వారు యువరాజుండే భవన ద్వారం చేరారు. రాజకుమార్తె మంత్రులను పిలిచి, గృహప్రవేశం చేసే ముందు బంగారు మాడలు విరజిమ్మటం మా దేశాచారం. 7 పళ్ళాల నిండా బంగారు మాడలు పోసుకురండి. నేను వాటిని విరజిమ్ముతాను. వాటిని ఎవరు కావలిస్తే వారు ఏరుకోవచ్చు అన్నది. నిజంగా అలాంటి ఆచారం ఉంది కాబోలనుకుని మంత్రులు 7 పళ్ళాలతోనూ బంగారు మాడలు తెప్పించారు. రాజకుమార్తె వాటిని అన్ని వైపులా విరజిమ్మింది. అంతదాకా ఆమెను కంటి రెప్పలాగా కాపాడుతున్న నౌకర్లు ఆ బంగారాన్ని ఏరటానికి దూరంగా పరిగెత్తారు. ఆ గందరగోళంలో రాజకుమారుడు కొయ్య గుర్రాన్ని నేలపై పెట్టి ఎక్కి కూర్చున్నాడు. అతని వెనకగా రాజకుమార్తె ఎక్కి కూర్చుంది. రాజకుమారుడు గబగబా మేటలన్నీ వదులు చేశాడు. ఏం జరిగిందో మంత్రులు అర్థం చేసుకునే లోపల కొయ్య గుర్రం రాజకుమార్తెను రాజకుమారుణ్ణి తీసుకుని ఆకాశంలోకి రివ్వున ఎగిరి క్షణంలో కనపడకుండా పోయింది. ఈ లోపల రాజకుమారుడి తండ్రి తన కొడుకు ఏమైపోయాడోనని తహతహలాడిపోతున్నాడు. ఉదయం వెళ్లిన కుర్రవాడు సాయంకాలం దాకా రాకపోయేసరికి ఆయన వడ్రంగి మీద అలికి అతన్ని చెరసాలలో పెట్టించాడు. ఆ తర్వాత రోజులు వారాలు గడిచినా రాజకుమారుడు తిరిగి రానేలేదు. ఆ దిక్కుమాలిన కొయ్య గుర్రం ఏ సముద్రం మీదుగా ఎగురుతూ పడిపోయిందోనని ఆయన కొంతమంది మనుషులను ఉక్కు చేపలో సముద్రాలన్నీ గాలించమని పంపాడు. రాజభవనంలో ఇంతకాలము ఒక వినోదం గాని ఆనందం గాని లేదు. రాజుగారు తన కొడుకుపై అన్ని ఆశలు వదులుకుని వడ్రంగిని ఉరి తీయించమని ఉత్తర్వు ఇచ్చాడు. ఇటువంటి పరిస్థితిలో రాజకుమారుడు తన భార్యతో సహా ఇల్లు చేరుకున్నాడు. వాడు తన తండ్రితో, నాన్న, ఈ కొయ్య గుర్రాన్ని మించిన వింత ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. దాని సహాయంతోనే నేను ఎన్నో దేశాలు తిరిగాను. ప్రపంచంలోకెల్లా అద్భుత సుందరి అయిన దాన్ని భార్యగా సంపాదించుకుని ఇంటికి తిరిగి వచ్చాను. ఆ వడ్రంగికి ఎంత ఇచ్చినా అతన్ని రుణం తీరదు అన్నాడు. కొడుకు కథ అంతా విన్నాక రాజుకు సంతోషము, వడ్రంగిని చెరసాల్లో వేయించినందుకు పశ్చాత్తాపము కలిగాయి. ఆయన వెంటనే వడ్రంగిని విడిపించి క్షమాపణ చెప్పుకుని గొప్ప గొప్ప బహుమానాలు ఇచ్చాడు. రాజకుమార్తెకు రాజకుమారుడికి మరొకసారి వైభవంగా పెళ్లి జరిగింది. ఆ తర్వాత వారు సుఖంగా ఉన్నారు. కథ కంచికి మనమింటికి.